వెల్కమ్ టు ఖుషి ఫుడ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ మటన్ పాయా కూర. దీన్ని మేకకాళ్ళ కూర అని కూడా అంటారు కదా. ఈ నాన్ వెజ్ లవర్స్ అందరికీ ఈ పాయా కర్రీ అంటే చాలా ఇష్టం కదా. సో ఈరోజు ఎలా చేయాలో తెలుసుకుందామా మటన్ పాయా కర్రీ. దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ కాళ్ళని తీసుకొని నీట్గా కలిపి పెట్టేసుకున్నానండి. బాగా కడిగేసి దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వేసి ఒక 4 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం తీసుకున్నాను. హాఫ్ కేజీకి 4 to 5 స్పూన్స్ కారం సరిపోతుంది. అండ్ ఒక 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత అన్నీ బాగా కలిసేంత వరకు ఈ కాళ్ళని బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం మసాలా అన్నీ బాగా పట్టేంత వరకు బాగా కలుపుకొని మంచిగా కాసేపు పక్క నుంచి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికోసం ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకొని అది కూడా కాసేపు పక్కన ఉంచుకోండి. దీనికోసం ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ, ఒక 5 to 6 పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండు రసం, మనం పక్కన రెడీగా పెట్టుకున్న కాళ్ళకూర పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో దీన్ని ఉడికిద్దాం. కుక్కర్లో దీనికి సరిపడా ఆయిల్ తీసుకోవాలండి. నూనె పావుతోని ఒక పావు సరిపోతుంది ఆయిల్. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, మిర్చి, కొత్తిమీర అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిగడ్డలు, మిరపకాయలు బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం తీసుకోవాలి. అల్లం పేస్ట్ తీసుకొని అది కూడా బాగా కలుపుకోవాలి. అల్లం ఎప్పుడైనా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకోవద్దు, జస్ట్ దాని ఫ్లేవర్ అనేది పోతే సరిపోతుంది. ఇప్పుడు అల్లం కూడా బాగా వేగిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఈ గరం మసాలా నేను ప్రిపేర్ చేసుకున్నా అండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా గరం మసాలా ప్రిపేర్ చేసుకుంటారు కదా. సో నేను ఒక టైప్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇది కూడా ముందు ఒక వీడియో చేసి నేను షేర్ చేస్తాను మీకు. ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని అన్నీ బాగా కలుపుకోవాలి. అన్నీ కొంచెం మిక్స్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు తీసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని, మిర్చి అన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ మేక కాళ్ళ కూర ఉంది కదా, అది కుక్కర్లో వేసి బాగా కలుపుకోవాలి. అలాగే మొత్తం కలిసేంత వరకు మంచిగా కలుపుకుంటూ ఉండాలి. దాదాపుగా ఈ ఉప్పు కారం అంతా ఉడకాలండి. ఈ కాళ్ళ కూరకి ఉప్పు కారం అంతా ఉడికి లైట్గా ఆయిల్ సపరేట్ అవుతూ ఉండాలి. అప్పటిదాకా ఈ కుక్కర్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టకుండా దాన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటూ ఉండాలి. ఎందుకంటే దీనికి ఉన్న నాన్ వెజ్ స్మెల్ అనేది పోతుంది. అప్పుడే కర్రీ టేస్ట్ ఉంటుంది, లేకపోతే నీసువాసన వచ్చి నోట్లో పెట్టలేము. సో చూడండి, ఇప్పుడు లైట్గా ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. ఉప్పు కారం బాగా ఉడికి నా ముక్కలకి పట్టేసి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది కదా. ఇలాంటి టైంలో మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసం అనేది ఉంటుంది కదా, ఆ రసం తీసుకెళ్ళి ఇప్పుడు ఈ కుక్కర్లో వేసి కలపాలి. ఈ చింతపండు రసం ఈ టైంలో కలిపితే మంచిగా ఉంటుందండి. ఇప్పుడు నాన్ వెజ్ స్మెల్ కూడా పోతుంది. సో ముక్కలకి ఉప్పు కారం కూడా మంచిగా పట్టి ఉంటుంది కదా. సో ఇప్పుడు చింతపండు రసం కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా మంచిగా కలుపుకొని అన్నీ కలిసేంత వరకు బాగా కలుపుకొని ఇప్పుడు ఈ రసం వేసుకున్న తర్వాత ఇంకొక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పడుతుంది. ఫస్ట్ పోపులో కొంచెం ఒక స్పూన్ గరం మసాలా వేసాం కదా. ఇప్పుడు కర్రీ ఉడికేటప్పుడు కూడా ఒక స్పూన్ గరం మసాలా వేయాలి. ఇంకా ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇట్లా కర్రీ మధ్యలో వేసుకుంటే మసాలా ఫ్లేవర్ అనేది కర్రీకి మంచిగా పడుతుంది. ఇప్పుడు మసాలాలన్నీ వేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకొని మనం కుక్కర్ మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం విజిల్ పెట్టాలి. ఆల్మోస్ట్ ఈ కాళ్ళ కూరకి ఒక 5 నుంచి 6 విజిల్స్ కుక్కర్లో వస్తే సరిపోతుంది. 5 to 6 విజిల్స్ సరిపోతాయి. అంటే కుక్కర్ని బట్టి అనుకోండి, కానీ 5 అయితే సరిపోతుంది. ఇప్పుడు విజిల్ అంతా అయిపోయిన తర్వాత మనం మూత తీసేసి చూస్తే అది చక్కగా ఉడుకుతుంది. ఆ పులుసు కూడా కాళ్ళకి బాగా పట్టి ఉంటుంది ముక్కలకి. సో కొంచెం వాటర్ అనిపిస్తే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఉంచండి. అంతే, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ మేక కాళ్ళ కూర రెడీ.
దీన్ని సూప్ లాగైనా మంచి అన్నంలోకైనా మంచిగా తినొచ్చు, వేడి వేడి అన్నంలోకి. నాన్ వెజ్ లవర్స్ మాత్రం మేక కాళ్ళ కూరను ఫుల్ ఎంజాయ్ చేస్తారండి. చూడండి చాలా టేస్టీ అండ్ సూపర్గా ఉంటుంది. ఈ స్టైల్లో కనుక మేక కాళ్ళ కూర చేస్తే మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎన్నో మంచి మంచి రెసిపీస్తోని మీ ముందుకు వస్తూ ఉంటానండి. ఈ నాన్ వెజ్ ఐటమ్స్